సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో రేపు కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభను అనంతపూర్ గడ్డ మీద ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే రాయలసీమ ఫోకస్ గా టీడీపీ అనేక కార్యక్రమాలు చేసింది. కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమకు జరుగుతున్న అభివృద్ధి గురించి ఇక్కడ వివరిస్తున్నారు. అయితే సీనియర్ మంత్రి పయ్యావుల కేశవ్ మనతో ఉన్నారు. మంత్రి గారు, ఎలా చూడాలి రేపు జరిగే మీటింగ్ ని? రాయలసీమనే ఎక్కువ ఎందుకు ఫోకస్ చేస్తూ ఉన్నారు? రాయలసీమని ప్రత్యేకంగా అనేది కాదు, రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేస్తా ఉన్నాం. అందులో రాయలసీమలో జరిగినటువంటి డెవలప్మెంట్ మీద రాయలసీమలో చర్చ అనేటువంటిది జరపాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యర్థి పార్టీకి మాకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమకి ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ ఒక సంవత్సరంలో ఏం చేసింది అనేటువంటిది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సభ ఏదైతే జరుగుతోందో అనంతపురం జిల్లా ప్రజల ఆశీస్సులతోటి, వాళ్ళ ఆకాంక్షల్ని పూర్తి చేస్తున్న దిశగా వాళ్ళ ఆశీస్సులతోటి ఈ సమావేశాన్ని మేము జరుపుకోగలుగుతున్నాం. మా టీం ఎన్డీఏకి ఏదైతే ఒక స్పష్టమైనటువంటి మెజారిటీలతో గెలిపించారో వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి బాధ్యత మా అందరికి ఉంది అని మొదటి రోజున మేము జిల్లాలోకి అడుగుపెట్టిన రోజున శాసనసభ్యులందరం చెప్పాం. మేము 100 రోజుల్లో హంద్రీ నీవాని పూర్తి చేయగలిగాం. మరి చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలన్నింటినీ అమలు చేశారు అనేటువంటిది ఈ జిల్లా వేదిక ద్వారానే మేము చెప్పాలనుకుంటున్నాం. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, మరెన్నో సవాళ్లు, గాడిన పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మాటని నిలబెట్టుకోవాల్సినటువంటి ప్రాధాన్యతలో చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆయన గైడెన్స్ లో ఇవాళ ప్రయారిటీలో పూర్తి చేస్తే ఇప్పటికే పెన్షన్లని మొట్టమొదటి రోజు పెంచాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనటువంటి స్థాయిలో మనం పెన్షన్లను ఇస్తా ఉన్నాం. మరి అన్నదాత సుఖీభవ అన్నాం, రైతులకి చెప్పినటువంటి మాట ప్రకారం మనం ఇచ్చేసాం. తల్లికి వందనం పేరుతో మేము ప్రకటించేసాం. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు కంపారిజన్ చేస్తే ఆయన 42 లక్షల మందికి ఇస్తే మేము దాదాపు 64 లక్షల మందికి ఇస్తున్నాం. సంక్షేమాన్ని కూడా డబుల్ చేసినటువంటి ప్రభుత్వం ఇది. అందరినీ కాలువని డబుల్ చేశాము, సంక్షేమాన్ని డబుల్ చేశాము, జిల్లా అభివృద్ధిలో పరిశ్రమల పురోగతిని డబుల్ చేసినటువంటిది. మేం పనిచేసేటువంటి టీం, ఈ జిల్లాకు శ్రామికులుగా పనిచేసేటువంటి టీం మాది. లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దిశాదశను చూపించేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. దేశంలో ఉన్నటువంటి మోడీ గారు ఈ రాష్ట్రానికి ఆక్సిజన్ లాగా మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమించేదానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఉపయోగపడతా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా స్థానికంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి తన సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నందుకు ఎలా ఎన్నికల తీర్పు ఇచ్చామో ఈరోజు అంతకన్నా బలంగా ఎన్డీఏ కూటమి ఉంది అని ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పేందుకే అనంతపురం సమావేశం. రాయలసీమ గడ్డ మాది అనే విధంగా కూడా వైసీపీ చెప్తూ ఉంటుంది. కానీ ఆ ప్రాంతంలో మీ ప్రాధాన్యత ఎక్కువ ఉంది అని చెప్పుకునే విధంగా బల ప్రదర్శనలాగా దీన్ని భావించవచ్చు మీరు? ప్రజల గుండెల్లో స్థానం సంపాదించినంత కాలమే ఎవరి అడ్డ ఆయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడాని ప్రజలు స్పష్టంగా చూడగలుగుతున్నారు. ఆధిపత్య పోకడలకి, పెత్తందారీతనానికి, అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిలిస్తే, అభివృద్ధికి, ఆత్మీయకరమైనటువంటి పాలనకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇటువైపు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలు ఇక గతంలో ఒక్క ఛాన్స్ పేరుతో వేసినటువంటి ఓటుని ఇక నో మోర్ ఛాన్స్ అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీనే ఇక 15 ఏళ్ల పాటు కంటిన్యూస్ గా కొనసాగించాలనేటువంటి వాతావరణం ఇవాళ పల్లెల్లో కనపడుతోంది. రేపు ఈ సమావేశంలో మీరు చూడబోతున్నారు. సూపర్ హిట్ సూపర్ 6 అని మీరు చెప్తూ ఉన్నారు. కానీ వైసీపీ రైతులకు అన్యాయం జరుగుతుంది, ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని చెప్పి వారు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలా చూడాలి? ఈరోజు ఏ స్థాయికి దిగజారంటే తెలంగాణలో ఎరువుల కోసం క్యూలో నిలబడితే ఆ ఫోటోలను ఆంధ్రప్రదేశ్లో తిప్పేటువంటి పరిస్థితి. ఎస్, దేశవ్యాప్తంగా ఈరోజు యూరియా సమస్య వచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్లో దాన్ని అధిగమించాం. అది మాకు రైతుల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్. సమస్య దేశవ్యాప్తంగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా రివ్యూ చేశారు, నిన్న చేశారు. ఎవ్రీ డే రివ్యూ చేసి దీన్ని రెక్టిఫై చేస్తా ఉన్నారు. సో ఇది రైతుల కోసం ప్రతిరోజు ప్రతి గంట పనిచేసేటువంటి ప్రభుత్వం అది. థ్యాంక్ యూ. మొత్తం కూడా ఇక్కడ పయ్యావుల కేశవ్ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు అయితే రేపు జరిగే మీటింగ్ కి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా లక్షలాది మంది ఈ ప్రజానీకం రావడానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకి చంద్రబాబు ఇక్కడికి వస్తారు. ఆయన 5 వరకు కూడా ఈ సభా ప్రాంగణంలో ఉండబోతున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ లాంటి అగ్రనేతలంతా బీజేపీకి సంబంధించిన అధ్యక్షులు
అధ్యక్షుడు మాధవ్ కూడా ఇక్కడ హాజరవబోతున్నారు. మొత్తానికి ఇక్కడ వైసీపీ ఏదైతే ద్వంద్వ నీతిని కూడా ఇక్కడ పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రేపు సంబంధించిన మీటింగ్ ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రులంతా కూడా ఎవరికి అప్పగించిన బాధ్యతలంతా కూడా వారు దగ్గరుండి నిర్వర్తిస్తున్నారు. వారం రోజుల నుంచి నిద్రాహారాలు మాని ఇక్కడ పార్టీ నేతలంతా కూడా ఏదైతే ఈ సభను సక్సెస్ చేసేందుకు శ్రమిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్, 10 టీవీ, అనంతపురం.